మిత్రులకు నమస్కారం. మిత్రులారా, వేశ్యలను పాతివ్రత్యం మీద కథలు రాయండి అంటే ఏం రాస్తారు వాళ్ళు? అది కాదు, ఇదే ప్రశ్నని ఇంకో విధంగా అడుగుదాం. మిత్రులారా, వేశ్యలు రాసిన పాతివ్రత్యపు కథలను గుర్తించడం ఎలా? అది చాలా ఈజీ. ఆ కథలో ప్రతి స్త్రీ కూడా 10 మంది పురుషులతో సంబంధం పెట్టుకుంటుంది. ప్రతి సంబంధానికి మీకు జాలి గొలిపే న్యాయమైన కారణాన్నే చూపిస్తుంది. అంతటి ఉదాత్తమైన కథలను వాళ్ళు రాయగలరు. తెలుసో తెలియకో మీకు చిన్నప్పటి నుంచి కూడా అటువంటి పుస్తకాలను భారతదేశపు చరిత్ర అనే పేరుతో చదువుకున్నారు. ఇక్కడ చూడండి, ఒక పుస్తకం అట్ట కనబడుతుంది, హిందూ మందిర్ ఔరంగజేబ్కే ఫర్మానీ. ఈ పుస్తకం రాసిన వ్యక్తి పేరు బిఎన్ పాండే అని ఉంది. ఈ పుస్తకం గురించి ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ కుమారో ఎవరో ఆయన ఎక్స్లో రాశారు. ఈయన ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. జ్ఞానవాపి మందిర్ తోడ్నే కా ఫర్మానా ఔరంగజేబ్నే జారీ కియా థా. కాశీలోని జ్ఞానవాపి శివాలయాన్ని పడగొట్టమని ఔరంగజేబు గారు ఉత్తర్వులు ఇచ్చారు. అంతవరకు బాగుంది కదా. పర్ అబ్ జాంతే హై క్యో? కానీ ఆయన ఎందుకు ఆ ఉత్తర్వులు ఇచ్చారు అది మీకు తెలుసా? ఆ విషయం కింద చెప్తున్నాడు. అయితే మనకి హిందీ సరిగ్గా రాదు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ తీసుకుని చదువుతున్నాం. ద మహంత్ ఆఫ్ ది టెంపుల్ ట్రై టు రేప్ ది క్వీన్ ఆఫ్ కచ్. ఏంటంట, కచ్ మహారాణిని ఆ శివాలయం తాలూకు పూజారి, ప్రథమ పూజారి లేదా ప్రధాన పూజారి రేప్ చేయడానికి ప్రయత్నించాడు. ఫస్ట్ పాయింట్ అది. రెండోది ఏంటంటే, మెనీ ఉమెన్ అండ్ డెడ్ బాడీస్ వర్ ఫౌండ్ లాక్డ్ ఇన్ ది బేస్మెంట్ ఆఫ్ ది టెంపుల్. ఆ గుడికి అండర్ గ్రౌండ్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్లో చాలామంది స్త్రీలు ఉన్నారట, అలాగే బోల్డ్ అన్ని శవాలు ఉన్నాయట. ఆల్రెడీ ముందే చెప్పాడు కదా, ఆ దేవాలయపు మహంత్ అదే ప్రధాన పూజారి కచ్ మహారాణిని రేప్ చేయడానికి ప్రయత్నించాడు అని ఆవిడని అడిగేటట, ఏం చేయమంటావు అని. అప్పుడు ఆ మహారాణి గారు ఈ దేవాలయాన్ని సర్వనాశనం చెయ్యండి అని అందట. ఆ కచ్ రాణి ఆ యొక్క ఔరంగజేబుకి ఆ విధంగా ఆ ఆదేశాలను ఇచ్చిన పిదట ఆమె మీది గౌరవంతో ఆయన ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయమని ఉత్తర్వులు, తాకీదు ఇచ్చాడు. మీకు డౌట్ రావచ్చు, ఒక మహారాణి గారిని గుడి పూజారి ఎత్తుకుపోవడం ఏంటి, రేప్ చేయడానికి ప్రయత్నించడం ఏమిటి, ఏం చేయమంటావు అని ఆవిడను ఔరంగజేబు అడగడం ఏమిటి, ఆవిడ ఆ దేవాలయాన్ని ధ్వంసం చెయ్యమని ఆదేశాలు ఇవ్వడం ఏమిటి, ఆవిడ ఆదేశాలను ఔరంగజేబు గారు పాటించడం ఏమిటి? మనకు ఇటువంటి అనుమానాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన అనుమానాలను తీర్చుకోవాలి. అదే ఈ పుస్తకంలోని కథ. ఈ పుస్తకం రాసిన బిఎన్ పాండే గారు గొప్ప చరిత్రకారుడు. ఈయన ఈ పుస్తకంలో ఏం చెప్పారంటే, కచ్ దేశానికి చెందిన 8 మంది రాణులు కాశీ వచ్చారు కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి. ఆ 8 మంది రాణులలో బాగా అందమైన ఒక రాణిని ఒక బ్రాహ్మణ సాధువు ఎత్తుకుపోయాడు. ఆ కచ్ రాజుగారు పరిగెడుకుని ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా, ఆ బ్రాహ్మణుడు నా భార్యను ఎత్తుకుపోయాడు అని చెప్పాడు. అప్పుడు సాధువు, సహనశీలి, సర్వోత్తముడు, సకల సంపన్నుడు, సకల విద్యాగరిష్ఠుడు అయిన ఔరంగజేబు గారు ఏమన్నారంటే, ఇది మీ మతానికి చెందిన వ్యవహారం, పైగా మీ పర్సనల్ వ్యవహారం కాబట్టి మీ మతపు వ్యవహారాలలో నేను కలుగ చేసుకోను అని ఆ రాజుగారికి ఔరంగజేబు గారు చెప్పారు. అప్పుడు ఆ కచ్ రాజుగారు బతిమాలుతూ ఆయన కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటుంటే జాలిపడి ఔరంగజేబు గారు కొంతమంది సైనికులను ఆ దేవాలయం దగ్గరికి పంపారు. అది కూడా దేనికి? ఈయన చెప్పింది నిజమా కాదా, అసలు అక్కడ జరిగింది ఏమిటి విషయాలు సేకరించుకురావడానికి. ఆ పంపింది కూడా ఎవరిని? హిందూ సైనికులను మాత్రమే పంపారు. అబ్దుల్లాలను కాకుండా కేవలం హిందూ సైనికులను మాత్రమే పంపారు. వాళ్ళు అక్కడికి వెళితే ఆ బ్రాహ్మణ పూజారి తాలూకు మనుషులు ఉన్నారు చూశారు, వాళ్ళు ఆ ఔరంగజేబు గారు సైనికులను చంపేసి బూతులు తిట్టేసి వాళ్ళను తరిమివేశారు. ఔరంగజేబు గారి సైనికుల్ని బ్రాహ్మణులు చంపడం ఏమిటి, చంపిన తర్వాత మళ్ళా వాళ్ళను తిట్టి తరిమేయడం ఏంటి? ఏమోలే, అక్కడ అలాగే రాసింది కాబట్టి చెప్పాను, ఏమనుకోకండి. ఆ బ్రాహ్మణ పూజారి తాలూకు మనుషుల చేత తరమపడ్డ ఆ సైనికులు ఔరంగజేబు గారి దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్పగా ఆయన కొద్దిగా ఆలోచించి బాగా తెలివైన అక్కడ జరుగుతున్న విషయాలను పూర్తిగా అర్థం చేసుకోగల సైనికులను మళ్ళా అక్కడికి పంపాడు. ఆ దేవాలయపు పూజారులు వాళ్ళను కూడా వెనక్కి పంపించేశారు గొడవ పెట్టుకుని. ఇక
తప్పని పరిస్థితుల్లో ఔరంగజేబు గారు తమ సైన్యాన్ని అక్కడకు పంపారు. తప్పని పరిస్థితుల్లోనే సుమా ఆ సైన్యం దేవాలయంలోకి ప్రవేశించింది. అక్కడ భీకర యుద్ధం జరిగింది. ఆ దేవాలయం చాలా వరకు దెబ్బతినేసింది. అలాగే కొందరు సైనికులు, ఆ బ్రాహ్మణ పూజారి కూడా ఆ దేవాలయంలో ఇరుక్కుపోయారు. ఆ యుద్ధంలో 3వ రోజున, అంటే 3 రోజుల దాకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. 3వ రోజున ఔరంగజేబు గారు సైనికులు ఆ సొరంగాన్ని కనుక్కున్నారు. ఆ సొరంగంలో ఆ సైనికులకి స్త్రీలకు సంబంధించిన ఎముకల గుట్టలు చాలా కనిపించినాయి. అప్పుడు ఆ సైనికులు ఆ సొరంగం ద్వారా దేవాలయంలోకి ప్రవేశించి అపహరింపబడిన మహారాణి గారి గురించి వెతకడం ప్రారంభించారు. అప్పుడు గర్భగుడిలో మూల విరాట్టు వెనుకాల ఒక సొరంగం కనిపించింది వాళ్లకు. అందులోంచి విషవాయువులతో కూడిన దుర్గంధం వస్తుంది. అప్పుడు ఆ యొక్క సైనికులు రకరకాల మూలిక ద్రవ పదార్థాలను తీసుకొచ్చి, అదే కెమికల్స్ అనుకుందాం పోని, తీసుకొచ్చి ఆ యొక్క సొరంగంలోకి స్ప్రే చేసి 2 రోజుల పాటు అక్కడ నిరీక్షించారు. అప్పుడు ఆ విషవాయువులు చల్లాచెదరైపోయాయి. ఆ యొక్క పూజారులు, ఆ బ్రాహ్మణ పూజారులు ఎత్తుకుపోయిన ఆ రాణి గారు ఒంటి మీద ఒక్క గుడ్డ ముక్క కూడా లేకుండా ఆ సొరంగంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. అప్పుడు ఆ ప్రధాన పూజారిని అరెస్టు చేశారు. అతనికి చాలా కఠినమైన శిక్షను విధించారు. ఏంటో మరి అది. ఆ శివాలయం పక్కనే ఔరంగజేబు గారు ఒక మసీదును నిర్మించి దానికి జ్ఞానవాపి మసీద్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఔరంగజేబు గారు విడిపించిన ఆ మహారాణి గారి పేరు జ్ఞానవ్యాప్తి దేవి. ఆ పేరు కూడా ఎందుకు పెట్టారంటారు? ఆమె భర్త అయిన కచ్ రాజ్ రాయ్దాన్జీ గారి కోరిక మీద. ఈ కథకి మన చరిత్రకారుడైన బిఎన్ పాండే గారు ఎక్కడెక్కడి నుంచి ఆధారాలు తీసుకున్నారో కూడా మనకు లిస్టులో ఇచ్చారు. ఇప్పుడు చిన్న ప్రశ్న, మనం ఇప్పుడు దాకా కథ విన్నాం కదా, అదే చెప్పుకున్నాం కదా, ఈ కథ అంతా వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంతకు ముందులో మనం చెప్పుకున్నాం కదా లంజలు రాసిన కథలని. ఈ కథ కూడా అలాగే లంజ రాసిన కథలాగే ఉంది కదా. ఆ కథలో, ఈ పుస్తకంలో ఆ చరిత్రకారుడు ఏం రాశాడు? ఆ కూలిపోయిన శివాలయం పక్కన జ్ఞానవాపి మసీద్ అనే మసీదుని నిర్మించారు అని. ఇప్పుడు మన దేశంలో చిన్న పిల్లవాడికి కూడా తెలుసు, ఆ మసీదుని కూలిపోయిన శివాలయం పక్కన నిర్మించలేదు, ఆ శివాలయాన్ని కూల్చి దాని మీదే కట్టారు అని. ఆ మసీదు వెనుక వైపు గోడలే ఆ విషయాన్ని సాక్ష్యంగా చెబుతున్నాయి. ఇంత క్లియర్గా చంటి పిల్లోడికి కూడా తెలిసిన విషయాన్ని దాస్తూ దేవాలయం పక్కన మసీదును నిర్మించారు అని అబద్ధం ఎందుకు ఆడాడంటారు? అది మొదటి డౌట్ అయితే, ఇక 2వ డౌట్ దగ్గరికి వెళ్దాం. ఆ కచ్ రాణి గారి పేరు జ్ఞానవ్యాప్తి దేవి, ఆమె గుర్తుగా దానికి జ్ఞానవాపి మసీద్ అని ఆయన పేరు పెట్టాడు అన్నాడు. అవునా? నిజానికి ఆ మాస్క్ పేరు ఆలంగిరి మాస్క్, ఔరంగజేబు పేరు మీద ఆ పేరు పెట్టాడు. కానీ ఆ మసీదు ప్రాంగణంలో ఉన్న నూతిలోని నీటిని జ్ఞానవాపి జలధార అంటారు. ఆ మసీదు, దానికి ముందు దేవాలయము, శివాలయము కట్టడానికి ముందు నుంచి ఆ నుయ్య అక్కడ ఉన్నది అని ప్రతీతి. అందువలన కాలక్రమేణా ఆ మసీదును జ్ఞానవాపి మసీద్ అని ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. కానీ ఆ పుస్తకంలో అది ఆ రాణి గారి పేరని అబద్ధం చెప్పాడు. అది 2వ డౌట్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది 3వ డౌట్, కచ్ దేశపు రాజు గురించి, ఆ రాజ్యం గురించి. కచ్ రాజ్యం 1147లో స్థాపించబడింది. 1819 దాకా ఉంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అది కచ్ స్టేట్గా మారింది. 1947 స్వాతంత్రం అప్పుడు దేశంలో విలీనం అయిపోయింది. ఇంత చరిత్ర గల కచ్ రాజ్యానికి సేవకులు లేరా? సైనికులు లేరా? అంత సైన్యము సేవకులు ఉండగా రాజుగారు 8 మంది మహారాణుల్ని ఎటువంటి సేవకులు లేకుండా కాశీకి పంపారా? ఒకవేళ అలాగే పంపారు అనుకుందాము. పంపితే అక్కడ ఆయన భార్యను ఎవరో ఎత్తుకుపోయారు అనుకుందాము. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఒక రాజు కదా. ఆయన ఔరంగజేబుకు ఎంత సామంత రాజు అయినా సరే ఆయన సైన్యం ఆయనకు ఉంటుంది కదా. పైగా ఆయన ఒక రాజ్పూత్ వీరుడే కదా. అటువంటి రాజ్పూత్ రాజు వీరుడు తన సైన్యాన్ని తీసుకుని తనే ఆ దేవాలయం మీదకి వెళ్ళాలి కదా. అట్లా కాకుండా ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఏడవడం ఏంటి? ఇది నమ్మశక్యంగా ఉందా? బ్రాహ్మణులు, బ్రాహ్మణ పూజారులు వీళ్ళు స్త్రీలను అపహరించడమా, రేప్ చేయడమా, చంపేయడమా విచక్షణారహితంగా ఒక హిందూ దేవాలయంలోని సొరంగంలో గుట్టలు గుట్టలుగా స్త్రీల ఎముకలు, అంటే అంతమందిని అక్కడ చంపేస్తూ ఉన్నారా? అంత దుర్వాసన గర్భాలయంలో మూల విరాట్టు దగ్గర ఉందా?
కండలు తిరిగిన మొనగాళ్ళు కూడా లోపలికి వెళ్ళడానికి 2 రోజులు వెయిట్ చేసిన ఆ సొరంగంలో అంత విషవాయువులు ఉన్నా 2 రోజుల పాటు అక్కడ మూర్చబడి ఉన్న ఆ మహారాణికి ఏం అవలేదా? అంతేనా? ఔరంగజేబు గురించి ఏం వర్ణించాడండి బాబు. అది తన మతానికి చెందని మతానికి సంబంధించిన వ్యవహారము, అందులో నేనేలు పెట్టను అన్నాడా? దారా సిక్కో సొంత అన్నను రాజ్యం కోసం చంపేశాడు. కన్న తండ్రి షాజహాన్ను బొక్కలో వేసాడు. ఆయనకు ఆహారం పెడుతుంది అన్న నెపంతో తన సోదరికి ఆయనకి అక్రమ సంబంధం అంటగట్టాడు. చివరాఖరికి తాగడానికి గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఆయన చచ్చేదాకా ఆయన్ని ప్రజల్లోనే ఉంచాడు. అంతెందుకు, తన మతానికి చెందని వారు బతకాలి అంటే జిజియా పన్ను చెల్లించాలి అనే నియమం పెట్టి జిజియా పన్ను కలెక్ట్ చేశాడు. ఈ జిజియా పన్నునే చిన్నప్పుడు ఏమిటి అని మనం అడిగితే కనుక టీచర్లు తల పన్ను అనేవారు. మా చిన్నప్పుడు క్రాఫ్ట్ చేయించుకున్నాం అనుకోండి, స్కూల్లోకి వచ్చి నిన్న తల చేయించుకున్నాను అని చెప్పేవాళ్ళం. తల పన్ను అంటే జుట్టు పన్ను, క్రాఫ్ట్ చేయించుకుంటే పన్ను కట్టాలి అన్న భావన మాలో కలిగించారు టీచర్లు. నిజానికి తల పన్ను అంటే అర్థం ఏమిటంటే నీ మెడ మీద తల ఉన్నందుకు నువ్వు కట్టవలసిన పన్ను. అటువంటి జిజియా పన్నును కలెక్ట్ చేసిన దుష్ట నీచ నికృష్టుడు అది మా మతానికి చెందని వ్యవహారం, అందులో ఏలు పెట్టను అన్నాడా? చావా సినిమా చూసాం కదా. చావాకు అతను ఇచ్చిన ఆఫర్ ఏంటి? నువ్వు మతం మారు, నిన్ను వదిలేస్తాను అన్నాడు. అంత మత పిచ్చోడు ఇతర మతాల వ్యవహారాలలో ఏలు పెట్టను అన్నాడా? అబద్ధాలు ఎట్లా చెబుతారో చూడండి. మనం కాశీ విశ్వనాథుడి దేవాలయానికి వెళితే కనుక ఆ పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంటుంది. దాన్ని మనకి చూపిస్తారు కూడాను. శివాలయం పక్కనే ఒక మసీదు ఉంది అన్న విషయం మనకి రికార్డ్ అయి ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఆ సగం సగం కూలిపోయిన శివాలయం పక్కనే ఔరంగజేబు గారు ఒక మసీదు కట్టారు అని చెప్తున్నాడు. ఎంత అన్యాయం చూడండి. ఒరిజినల్ దేవాలయాన్ని పడగొట్టి దాని మీద ఆ మసీదు కడితే ఆ మసీదు పక్కనే మరో కొత్త దేవాలయాన్ని మహారాణి అహల్యాబాయి హోల్కర్ గారు నిర్మించారు. ఆ చరిత్రకారుడు ఆ పుస్తకం రాసే టయానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చెబితే అదే నమ్మేవాళ్ళం, కానీ దాని మీద మనం తెలుసుకునేవాళ్ళం కాదు. కాబట్టి ఆ పుస్తకంలో ఉన్నదే నిజము అనుకునే పరిస్థితులు ఉండేవి. ఈ రోజున పరిస్థితులు మారాయి. గూగుల్లో అన్నీ దొరుకుతున్నాయి, అన్ని పుస్తకాలు మనకి లభ్యమవుతున్నాయి, అన్నిటినీ మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఒక హిందువుగా బతుకుతూ నీ మెడ మీద నీ తలకాయ ఉంచుకోవాలి అంటే నువ్వు జిజియా పన్ను కట్టాలి అని శాసించిన ఒక మహారాజు గారు దేవాలయాల పునర్నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెట్టాడు అని ఈ చరిత్రగాడు చెబితే మనం నమ్మేవాళ్ళం. ఇన్ని అబద్ధాలతో, ఇన్ని అవకతవక లింకులతో ఇటువంటి ఈ పెద్ద మనిషి చరిత్రను సృష్టిస్తూ ఉంటే దానిని చరిత్ర అని గవర్నమెంట్లు టెక్స్ట్ బుక్కుల్లో దోసి మనల్ని ఎంత మిస్గైడ్ చేశాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి రచయితలు చేసేది ఖచ్చితంగా వ్యభిచారమే. ఇటువంటి పుస్తకాలు వ్యభిచారులు రాసిన పుస్తకాలే. మిత్రులారా, మీ దృష్టికి ఇటువంటి పుస్తకాలు ఏవైనా వస్తే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన ఫోన్ నంబర్కు వాట్సాప్లో ఆ వివరాలను తెలియజేయండి. అలాగే వాటి మీద మీరు కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో కొంతసేపు మాట్లాడి ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, ఇన్స్టా లేకపోతే ట్విట్టర్ అన్నిట్లో కూడా 10 మందికి అందేలా చెయ్యండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.